సుబ్బయ్య గారు చాలా సంవత్సరాలు మీ సినిమాలు వచ్చి ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 ఆ సినిమాలు ఒకటే హిట్లు కాదు మీరు చేసినవి. గతంలో మీ సినిమాలు చూస్తే ఇప్పుడు సంఖ్యలు చెప్పినా పేర్లు చెప్పినా అంతా షాక్ అవుతారు. కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్కి ముత్యాల సుబ్బయ్య గారు తెలియకపోవచ్చేమో, కానీ మాకు మాత్రం మీ సినిమాలు చూసాము, మీ సినిమా చూస్తూ పెరిగాం. మీరు కూడా చూసుంటారు. కలికాలం చూశాను సార్, చూసారా? ఎర్రమందారం చూశాను, కలికాలం చూశాను, రీసెంట్గా గోకులంలో సీత చూసాము, అన్నయ్య చూసాము, పవిత్ర బంధం చూసాము, అన్నీ చూసాం సార్. ఎట్లర్ అన్నీ సూపర్ సార్. సార్ ఎందుకు ఆపేశారు సినిమాలు? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఒకటి సార్, అప్పటికి ఏమైందంటే నేను హెవీ కాస్ట్ పెట్టి ఏ సినిమా తీయలేదు సార్. ప్రొడ్యూసర్ కెపాసిటీని బట్టి ప్రొడ్యూసర్ ఎంతలో తీయాలనుకుంటే ఆయన టేస్ట్ ప్రకారం ఇప్పుడు 5 నెలలు 6 నెలలు 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు అట్లేవై అప్పుడు మామూలుగా ఉండేది. 50 సినిమాలు తీసిన తర్వాత ఇంకా అన్ని రకాలు తీసాం సార్. బిగినింగ్ మీరు అన్నట్టు ఆ 3 ముళ్ళ బంధం కానించి ఆలయం దాకా తీశాను సార్. తర్వాత ఆలయం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్. మంచి సినిమాని ప్రమోట్ చేయలేకపోయారు సార్. అది వసుదైక కుటుంబం. అది అంటే జస్ట్ లైక్ ఇండియా, కులాలు మతాలు ఏవి లేని ఒక ఇల్లు. ఆ ఇంట్లో అన్ని రకాల కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. ఆఖరి బ్రహ్మానందం లాంటి దొంగ కూడా ఆ ఇంట్లో తిరుగుతుంటాడు. వాడిని వాళ్ళ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన డైరెక్టరు కేబీ తిలక్ గారు వేశారు. ఆయన ఎవడరా నువ్వు అంటే, సార్ నేను దొంగను సార్ అంటాడు. అదేందిరా దొంగ ఎందుకున్నావు అంటే, ఏదో సార్ నేను దొంగతనం చేద్దామని వచ్చాను, వచ్చి లోపలికి వెళ్ళగానే ఒక ఆమె అంత డబ్బులు ఇచ్చింది, ఆయన ఇది బీరువాలో పెట్టింది, ఇదేందిరా బాబు అని చెప్పి బీరువాలో పెట్టా సార్. అది ఇంకో రోజు నగలు ఇచ్చింది, నా దగ్గర తాళాలు ఆ దాంట్లో పెట్టింది. నేను ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చాను, నా ఇళ్ళు నాకు ఇచ్చుంటే అన్నీ. అంత మంచి సినిమా సార్, చాలా మంచి సినిమా. వసుదై కుటుంబం జస్ట్ లైక్ ఇండియా, అన్ని కులాలన్నీ. అంత మంచి సినిమాని ఆ కుర్రోడు ప్రొడ్యూసరు తను ఆడించడం అనేది ఎలా ప్రమోట్ చేయాలో తెలియలేదు సార్. చివరికి ఈ సినిమా ఎక్కడెక్కడో ఇచ్చారు. వాళ్ళ నాన్న చూసేవారు, ఎంత మంచి సినిమాను పాడు చేస్తాయిందిరా అని వాళ్ళ నాన్న ఆ థియేటర్ని తీసుకొని శ్రీనివాస థియేటర్లో 40 days ఆడిచ్చారు. అప్పుడు తర్వాత అనిపించింది, మన సినిమా తీయడం గొప్ప కాదు, దాన్ని ప్రమోట్ చేసి పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఏ లాభం. అంత మంచి కథ సార్ అది, దాన్ని ఎంత తీసినా ఇంకా తీయొచ్చు. సరే అక్కడి నుంచి వద్దు, 50 సినిమాలు తీశాను ఇంకా ఎందుకు అని చెప్పి మానేశాను. గురుగారు 7 ఏళ్ళు అసలు వాటి జోలికి వెళ్ళాల. చాలామంది అడిగారు, వచ్చిన వాళ్ళు వస్తారు, సినిమా చేయండి సార్, ఎంతైనా ఖర్చు పెడతాం. సరే ఎవరండి, ఏ హీరోతో అంటే, ఈ అబ్బాయి మా అల్లుడు సార్, ఈ హీరోగా నేను ప్రొడ్యూసర్ సార్, నేను తీయలేను అని. వద్దు సినిమాలు వద్దు, చాలు 50 పైగా ఏజ్ వస్తూ ఉంది కదా సార్, వద్దులేని మానేశాను. అప్పటికి మా పిల్లలు ఆస్ట్రేలియా అక్కడెక్కడ బిజినెస్ వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. 7 ఏళ్ల తర్వాత నా పెద్ద కొడుకు అనంత కిషోర్ అబ్బాయి వాళ్ళు, నేను చెప్పాను ఆయన నేను సినిమా మానేశా, మీరు వచ్చేయండిరా, అక్కడ ఏం చేస్తారు, ఆస్ట్రేలియాలో మీరు పడే కష్టం ఇక్కడ పడితే బ్రహ్మాండంగా మీకు కూలు పనోళ్ళు ఆ డబ్బులకు వస్తారు, మీరు వాళ్ళన్నీ చింపుకొని ఇంత సాంబార్ కాసి ఫ్రిడ్జ్లో పెట్టి అదే సాంబారు రోజు సాయంకాలం అంతా కాసుకొని తినే పరిస్థితి ఎందుకు రాయ, ఇంటికి రండి అంటే వాళ్ళతో ఇచ్చేస్తారు. ఇలా జరిగిన తర్వాత మా పెద్దోడికి ఎందుకనో, నాన్న 50 సినిమాలు తీసావు, ఇంకొక సినిమా తీద్దాం నాన్న, యుద్ధరా సినిమా బాగాలేదురా అంటే, కాదు నాన్న ఒక సినిమా తీద్దాం, ఒకటే సినిమా బడ్జెట్లో తీద్దాం. ముత్యాల సుబ్బయ్యని నీ పేరు మీద 50 ఇచ్చినాయి కదా, ఆ ముత్యాల మూవీ మేకర్స్ ఒక బ్యానర్ మీద సినిమా తీద్దాం అంటే ఎలా చెప్పేవాడు ఇలా. సరేరా తీద్దాం, కానీ నువ్వు చేయొద్దు డైరెక్టర్ అన్నాడు. అదే సార్,
అంటే పరిగెత్తాల అప్పుడు డే అండ్ నైట్ మనం షిప్పి మేము చేసాం కదా సార్. ఈ తరం ఫిల్మ్స్ అయ్యి 15 రోజులు వరుసగా డే అండ్ నైట్. రాత్రి ఉదయాన్నే 6 గంటలకు వెళ్తే నెక్స్ట్ డే 5 గంటల దాకా షూటింగ్ చేసి వచ్చి 1 గంట పడుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. షిప్పి కూడా పడ్డాడు ఆ బాధలని. ఇలా ఒక రకమైన ఇది మంచి ప్రొడ్యూసరు కాందే మనం సినిమా చేయకూడదు. వద్దు, తీసాం మంచి సినిమాలు, తృప్తి లేనిది ఎక్కడ. మళ్ళా కథలు కూడా కొత్తగా రావాలంటే కష్టంగా ఉంది, వద్దు అని అంటే వాడు కావాలన్నాడు. అప్పుడు సరే నాయన నువ్వు చేయదు నాన్న, నీ దగ్గర చాలామంది కోఆర్డినేటర్లు వర్క్ చేశారు కదా, వాళ్ళల్లో ఎవరో మంచోడే చూసి నువ్వే సెలెక్ట్ చేసి పెట్టుకో అన్నాడు. అప్పుడు నా దగ్గర ప్రతి సినిమాకి 5-6 ఉంటారు కదా సార్. 50 సినిమాలకి ఎంతమంది ఉంటారు? అలాగా 30-40 మంది ఉన్నోళ్ళు, వాళ్ళలో ఎక్కువ 25 సినిమాల దాకా చేశాడు షిప్పి నాతో. నాకు షిప్పి అంటే ఒక అక్షరాలు నీట్గా ఉంటాయి, మంచి మనిషి, అన్నీ మనిషి పొట్టే కానీ బుర్ర చాలా పెద్దది. అప్పుడు ఆలోచించి నేను షిప్పి అయితే కరెక్ట్ అనుకొని మా నాన్నకి చెప్పాను. షిప్పి ఒక అబ్బాయి అన్నాడు. అంటే షిప్పి వచ్చిన తర్వాత ఏమన్నా ఎలా ఉన్నావని వాడు అడుగుతున్నాడు. అంటే షిప్పి కంటే చిన్నవాడు అనమాట. అలాగా షిప్పిని డైరెక్టర్గా పెట్టుకొని ఒక సినిమా చేద్దాం, ఏ సినిమా చేయాలా, ఏదన్నా డిఫరెంట్గా వెరైటీగా తీయని సినిమా తీయాలా అని చెప్పి తపన పడ్డాం. కథ మేము అందరం కూర్చొని కథ తయారు చేసాం. దీనికి టైటిల్ ఏం పెట్టాలా, ఎవరు అన్ని టైటిల్స్ పెట్టున్నాం, ఏదన్నా కొత్తగా ఉండేది. అందరి ప్రపంచానికి పిట్టల కాడి నుంచి చెట్ల కాడి నుంచి మొక్కలైన ఏదైనా అన్నిటికీ ఉండేది తల్లి. బిగినింగ్ తల్లి పెట్టుకొని చేస్తే బాగుంటుందేమో అని తల్లి మనసు అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని మొదలు పెడితే ఈయన ఇక్కడి నుంచి షిప్పికి హ్యాండ్ ఓవర్ చేశాం. అది ఈ షిప్పి తీసుకుంటాడు ఆ పార్టీ.